ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి ఇర్మీయా గ్రంథం 10వ అధ్యాయం 1-2 వచనాలు. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మల్ని గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్యజనుల ఆచారములను నభ్యసింపకుడి. ఆకాశమందు అగుపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఇర్మీయా గ్రంథంలో చూసినట్టయితే దేవుడు యేసుక్రీస్తు రక్తంతో విమోచించిన మనతో మాట్లాడుతున్నమాట. మనకు అంటే యేసు రక్తంతో కడగబడిన మనకు, లోకంలో ఉన్న వారికి అంటే యేసు ప్రభును ఎరగని వారికి, వారిని అన్యజనులు అని బైబిల్ చెప్తుంది. వారి గురించి మనకు వారికి ఉండవలసిన వ్యత్యాసము ఏందో ఇక్కడ చూపిస్తున్నాడు. ఏమంటున్నాడు? ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. ఈ దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఇశ్రాయేలు వంశస్థుల పట్ల పట్టింపు కలిగి ఉన్నవాడు అని మనం ఎరగాలి. మనము ఇశ్రాయేలీలమా అని ఆలోచన చేస్తే, విశ్వాస సంబంధులందరూ కూడా అబ్రాహాము సంతానంగా ఎంచబడి, అబ్రాహాము విశ్వాసులకు తండ్రిగా, మనమంతా యేసుక్రీస్తును విశ్వసించిన మనము ఇశ్రాయేలుతో సహపౌరులుగా మనల్ని దేవుడు చేస్తూ వచ్చినాడు. అట్లాంటి మనము ఈ దినము అన్యుల ఆచారములతో కలుసుకోకుండా ఉండాలి అని ప్రభు సెలవిస్తున్నాడు. గతమందు అంటే యేసు ప్రభును ఎరగక ముందు, యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించక ముందు మన జీవితంలో ఏవైతే అన్య ఆచారాలు ఉన్నాయో వాటిని వదిలిపెట్టుకోవాలి. అంటే చాలాసార్లు ఎన్నో ఫంక్షన్లలో, ఆయా అకేషన్లలో చూస్తే లోక సంబంధమైనవి అంటే పాతవి, యేసు ప్రభుని ఎరగక ముందు ఉన్న వాటిని మళ్ళా కనబడేటట్టు వాటిని అనుసరిస్తూ ఉంటారు. అయితే వీటినన్నిటిని బట్టి, మనం చేయడాన్ని బట్టి, మన క్రియలను బట్టి ఏమవుతుందంటే, మనము యేసు ప్రభువుని ఎరగని వారం అన్నట్టు అవుతున్నాం. పరిశుద్ధులకు తగిన క్రియలతో అంటే యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన వారు ఎట్లా ఉన్నారు, అదే రీతిగా ప్రతి స్థలంలో ప్రార్థన చేసేవారంగా, ప్రతి స్థలంలో వాక్యం ధ్యానించేవారంగా, ప్రతి స్థలంలో దేవునికి సాక్షులముగా మనం ఉండేవారమై ఉండాలి. కానీ ఆయా సమయాల్లో చూస్తే మనం ఎట్లుంటామంటే, వీళ్ళు నిజంగానే చర్చిపోతారా, వీళ్ళు యేసుప్రభుని నమ్ముకున్నారా, వీరి జీవితం ఇంత దౌర్భాగ్యకరంగా లేకుంటే ఇంత క్రూయల్గా, ఇంత రాక్షసంగా ఉంది, లేకుంటే ఇంత లోక సంబంధమైన పద్ధతుల్లో, లోక సంబంధమైన ఆలోచనలో మునిగి ఉన్నారు అని మనల్ని చూసిన వారు అన్యజనులు ఆశ్చర్యపడి, వీళ్ళు మాకంటే భ్రష్టులుగా ఉన్నారు, లేకుంటే చర్చిపోయిన వాళ్ళు మాకంటే దౌర్భాగ్యంగా ఉన్నారు, మేమే మేలు అని చెప్పుకొని వారంతలాలు ప్రభు దగ్గరికి రాకుండా దూరం అయిపోతున్నారు. దానికి మనం ఒకనాడు క్రీస్తు న్యాయపీఠం మీద నిలబడ్డప్పుడు ప్రభు మనల్ని అడుగుతాడు, నీ దిక్కేనే, నీ వలన. అందుకే ఒక చెట్టు గురించి అంటాడుగా, ఈ చెట్టు ఫలాలు లేకుండా ఉండడాన్ని బట్టి ఈ స్థలం ఎందుకు వ్యర్థమైపోవాలి అని అంటే, తోటమాలి బతిమలా అన్నట్టు యేసు ప్రభు మన కొరకు నిరంతరము తండ్రితో విజ్ఞాపనకర్తగా ఉన్నాడు కాబట్టి మనం ఇంకా ఉన్నాం. కానీ మన వలన ఫలాలు రాకపోతే ప్రభుకు లెక్క అప్పజెప్పిస్తున్న బాధ్యత మన మీద ఉంది. అన్యజనుల ఆచారములను అభ్యసించొద్దు. ఆకాశమందు అగుపడు చిహ్నములకు జనములు భయపడదు, అయితే మీరు వాటికి భయపడదు. అంటే ఆకాశమందు అగుపడు చిహ్నములు ఏంటివి? గ్రహణమని, అమావాస్య అని, పౌర్ణమి అని, వాటన్నిటిని బట్టి మనం ఏం చేస్తామంటే, లోకస్తులు వాటిని గురించి ఆలోచన కలిగి ఉంటారు. మనము వాటి నుంచి తప్పించబడి ప్రభు యొక్క చిత్తంలో కొనసాగాలని దేవుని యొక్క చిత్తమైంది. ఉదయకాలం మన జీవితాలు మనం సరి చేసుకొని ప్రభు మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. తండ్రి, ఇర్మీయా గ్రంథంలో రాయబడిన మాటల ప్రకారం లోక సంబంధం నుంచి విడిపించబడి పరిశుద్ధ జనముగా, నీ చిత్తానుసారంగా జీవించే వారంగా, వాక్యానుసారంగా జీవించే వారు మమ్మల్ని వర్ధిల్ల చేయమని స్తుతులు అర్పిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.